వీడేమో బెదిరిస్తాడు, నువ్వేమో మర్యాదలు చేస్తున్నావు. నువ్వెంత, నీ బ్రతుకెంత? అంటే ఇప్పుడు మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అంటే ఎంత అవుతుంది డాక్టర్? 2 to 3 lakhs వరకు అవ్వచ్చు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనం ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆయన మనకు దక్కడ్రా. ఏదో ఒకటి చెయ్యాలి. రాజా, నేరుగా దొరగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నకిట్టా ఉందని చెప్పు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. అవునన్నయ్య, ఇప్పుడు సాయం చేయగలిగేది ఒక్క దొరగారే. ఇప్పటికిప్పుడు 3 లక్షలంటే అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మనకెవరున్నారు? త్వరగా వెళ్ళన్నయ్య. దొరగారిని రే, ఒకరిని అడగకుండా ఉన్న దాంట్లోనే బ్రతకటం నేర్పించిందే మీ నాన్నరా. ఈ రోజున ఆ మాట చెప్పిన ఆయనే బ్రతకాలి అంటే మరొకరిని అడగకుండా అయితే జరగదురా. వెళ్ళరా, వెళ్ళి దొరగారిని అడుగు. నీ స్నేహితుడి తండ్రిని నువ్వు అడగటం లేదు. మీ నాన్న ఇన్నాళ్ళు పనిచేసిన ఆయన యజమాని దగ్గర అడుగుతున్నావు. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు మీ నాన్న. కష్టం వస్తే దేవుడి దగ్గరే కదరా చెప్పుకోవాలి. ఆయన దగ్గరే మొహమాట పడితే ఎలాగా? వెళ్ళయ్యా, త్వరగా వెళ్ళి దొరగారికి ఈ విషయం చెప్పు. అంతకన్నా మనకు మరో మార్గం లేదు. సరే అమ్మా, నేను వెళ్ళి దొరగారిని అడిగొస్తాను. సీత, అమ్మని జాగ్రత్తగా చూసుకో. త్వరగా కానీ కానీ. గుమస్తా గారు, అయ్యా, నేను రావడానికి కాస్త ఆలస్యం అవచ్చు. రావటం 4-5 రోజులు అటు ఇటు అయినా పనులని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనయ్యా. పని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి. లేదు కాదు అని చెప్పద్దు. అయ్యా. రారా, సమయానికి వచ్చావు. నేను అర్జెంట్ పని మీద పొరుగురు వెళ్తున్నా. ఇంట్లో అశోక్ ఒక్కడే ఉంటాడు. ఇలా రావటం పోవటం కాదు, నేను వచ్చే వరకు వాడికి తోడుగా ఉండు. మాట్లాడవేంట్రా? రాజా, ఏమైందిరా? ఏంటలా ఉన్నావు? నాన్నకి బాలేదయ్యా. బాలేదా? ఏమైందిరా వాడికి? గుండె నొప్పి వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశాం. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ చేయాలంటున్నారయ్యా. మా దగ్గరేమో అంత డబ్బు లేదు. అందుకే. రేయ్, మీ దగ్గర లేకపోతే ఏమిట్రా? నేనున్నాను కదా. ఎంత అవుతుందిట? 3 లక్షల వరకు అవుతుందన్నారయ్యా. ఏరా, తండ్రికి బాగా లేకపోతే డబ్బులు అడగటానికి మొహమాట పడుతున్నావా? అసలు ఎప్పుడు జరిగిందిరా ఇది? ఉదయమే అయ్యా. మరి ఇప్పుడే వచ్చి చెప్పేది? అశోక్కి తెలుసు కదయ్యా. తెలుసా? మరి ఏంట్రా వాడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు? అశోక్, అశోక్! వస్తున్నా నాన్నగారు. ఎరా, శివయ్యకు బాలేదు అన్న విషయం నాకు చెప్పలేదే? మీరు ఊరికెళ్తున్నారు కదా, మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు.
నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఒక మాట చెప్పుంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వెళ్ళేవాడిని కదా. ఇప్పుడా నాకంత టైం లేదు. సర్లే గుమస్తా గారు, రాజాకి ఓ 3 లక్షలు ఇవ్వండి. అలాగేనయ్యా. అవసరమైతే ఫోన్ చేయమన్నాను కదరా. నాకు ఫోన్ చేసి ఉంటే నేనే తెచ్చేవాడిని కదరా. అంత డబ్బు ఎలా అడగమంటావురా? బాగుందిరా. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా ఏం చేద్దామని. అయ్యా ఆ. తీసుకోరా. జాగ్రత్తరా. శివయ్యకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండమని చెప్పు. ఈ డబ్బు సరిపోకపోతే అశోక్ని అడుగు. అశోక్ వీడు అడగలేడు కానీ నువ్వు దగ్గరను చూసుకోరా. అలాగే నాన్నగారు. సరే, త్వరగా వెళ్ళి ఆపరేషన్ సంగతి ఏదో చూడు. మీరును ఈ జన్మకు తీర్చుకోలేనయ్యా. రేయ్, నా కోసం చెమటోడ్చే నా మనుషులురా మీరు. మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. వెళ్ళు. వస్తానయ్యా. అశోక్, వెళ్ళొస్తాను. జాగ్రత్త. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అవసరమైతే దగ్గరుండి చూసుకో. అలాగే నాన్నగారు. వస్తాను. ఏమండి? ఏమండి? నమస్తే సార్. ఎందుకురా నన్ను ఇంత చెడ్డవాణ్ణి చేస్తున్నావు? నేను ప్రేమించిన లల్లిని నువ్వు ప్రేమించకుండా ఉండుంటే నీకు నాకు మధ్య ఈ గొడవే ఉండేది కాదురా. తప్పు చేసావురా. నా లల్లిని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు. బాబు, కొట్టడం ఎందుకు, బాధపడడం ఎందుకు? శత్రువు కాబట్టి కొట్టించాను, ఫ్రెండ్ కాబట్టి బాధపడుతున్నాను. నాకు అర్థం కాలేదు బాబు.
ఆ మాత్రం తెలివితేటలుంటే ఈ పాటికి మా ఆస్తి మొత్తం మీదై ఉండేది కానీ ఆ డబ్బులు తీసుకోండి. ఒక మనిషిని దెబ్బ కొట్టాలి అంటే అన్ని విధాల బలహీనుని చేయాలి. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలా. ఒకరిని బ్రతికించుకోవడం కాదు, తనని తానే బ్రతికించుకోలేని స్థితికి తీసుకురావాలి. పద్మవ్యూహం అన్నమాట. కాదు, ప్రేమ వ్యూహం. అన్నీ ఇస్తున్నట్టే ఉండాలి, తీసేసుకోవాలి. అంతా మీదే అని చెప్పాలి, మనది చేసుకోవాలి. ప్రస్తుతం నేను చేస్తున్నది అదే. పదండి. వీళ్ళ నాన్న ఇతన్ని ఐపీఎస్ చదివించి తప్పు చేసినట్టున్నాడు. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఎవరి 1 అవర్కి ఇంజెక్షన్ ఇస్తూ ఉండాలి. ఓకే డాక్టర్. త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పాను. వీళ్ళేంటి ఇంకా అమౌంట్ రెడీ చేసుకోలేదు? ఏమ్మా, చెప్తే పరిస్థితి మీకు అర్థం కాదా? ప్రస్తుతం మేము చేసే ట్రీట్మెంట్తో అతన్ని కొన్ని గంటలు మాత్రమే కాపాడగలం అంతే. క్షణక్షణానికి పరిస్థితి చేజారిపోతుంది. ఆపరేషన్కి అమౌంట్ అడ్జస్ట్ అవుతుందా లేదా? మా అబ్బాయి ఆ పని మీద వెళ్ళాడయ్యా, వచ్చేస్తాడు. త్వరగా అమౌంట్ డిపాజిట్ చేయండి, లేదంటే పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తాను, తీసుకెళ్ళిపోవచ్చు. మా నిర్లక్ష్యం వల్లనే ప్రాణం పోయిందని మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. కట్టేస్తామయ్యా, మా అబ్బాయి రాగానే కట్టేస్తాం. త్వరగా కడితే ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాం. ఈలోగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్ గారు. అన్నయ్య రాగానే డబ్బులు కట్టేస్తాం. మా ఫార్మాలిటీస్ మాకుంటాయమ్మా. ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేశాకే ఏర్పాట్లు చేస్తారు. తీరా ఏర్పాట్లు చేశాక మీరు ఆ డబ్బు కట్టలేకపోతే నష్టం మాకే కదా. డబ్బుకి ప్రాణానికి ముడిపెట్టారు కదయ్యా. డబ్బు కోసం మా మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటామా? తల తాకట్టు పెట్టైనా సరే మీ డబ్బు మీకు కట్టేస్తాం. డబ్బులు కట్టలేక శవాల్ని కూడా వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళని ఎంతో మందిని చూశాం. అదంతా ఎందుకమ్మా? ముందు డబ్బు కట్టండి, ఆపరేషన్కి 10 నిమిషాల్లో ఏర్పాటు చేస్తాను. మీ అన్నయ్య ఏంటమ్మా ఇంకా రాలేదు? వచ్చేస్తాడులేమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. ఆ డాక్టర్ మాట విన్నావుగా, ఒకసారి రాజాకి ఫోన్ చేయమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. ఏమ్మా, ఫోన్ కలవటం లేదా? రింగ్ అవుతుందమ్మా. డబ్బేమైంది? డబ్బేమైపోయింది?
హలో అన్నయ్య ఏంట్రా ఫోన్ తీయటానికి ఎంతసేపు ఏంటి? ఇక్కడ డాక్టర్ ఏమో గంటల్లో ఆపరేషన్ జరగాలి, లేకపోతే మేమేం చేయలేమంటున్నారు. మీ నాన్న ప్రాణాలు గంటల ముళ్ళు మధ్య కొట్టుకుంటుంది. త్వరగా రాయ్యా. ఇంతకీ దొరగారు ఏమన్నారు? డబ్బులు ఇచ్చారా? ఇచ్చారమ్మా. ఇచ్చారా? నాకు తెలుసయ్యా, మీ నాన్నగారంటే ఆయనకి చాలా ఇష్టం. తొందరగా వచ్చి డబ్బులు కడితే ఆపరేషన్ మొదలు పెడతారు. తొందరగా రాయ్యా. వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను. నువ్వేం భయపడకు. డబ్బులు అందాయిగా, ఇక భయం ఎందుకు? రాయ్యా, తొందరగా రా. అలాగే. మమ్మీ మమ్మీ తలుపు తీ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ, రాజా వాళ్ళ నాన్నగారికి బాగోలేదని తెలిసి నేను వెళ్లకుండా ఉండలేను. నేను వస్తున్నానని చెప్పాను. రాజా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తలుపు తీ మమ్మీ. ఆయనంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే నేను చేయగలిగిందేముందమ్మా? ఏనాడు నా మాట కాదనని మీ డాడీ ఈ విషయంలో నా మాట కూడా వినడం లేదు. నేనేం చేయను? డాడీ కాదు అంటున్నారు, ఆయన మాటని నువ్వు కాదనిలేనంటున్నావు. ఇంకెవరున్నారు మమ్మీ నాకు? మీ ఇష్ట ప్రకారమేగా ఇన్నాళ్ళు బ్రతికాను. ఈ రోజు నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నారు? డాడీ సరే అన్నా కాదన్నా రాజాతోనే నా పెళ్లి. అలా జరగలేదు అంటే నేను బ్రతకను. అదే జరగాలి అని మీరు పట్టుబట్టి ఇలా క్షణ క్షణం నాకు నరకం చూపించే కన్నా ఒకేసారి చంపేయండి మమ్మీ, హాయిగా చచ్చిపోతాను. చస్తాను చస్తాను అని మీరిద్దరూ కలిసి నన్నెందుకమ్మా చంపుతారు? బిడ్డల్ని కనేది పెంచుకోవడానికి కానీ చంపుకోవడానికి కాదు. నాతో కూడా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతావు? నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నేను బాధపడితే తట్టుకోలేను అన్నప్పుడు తలుపు తీ మమ్మీ, నేను వెళ్ళాలి. తలుపు తీస్తావా లేకపోతే ఆ స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టి చావమంటావా? అమ్మా లల్లి, చెప్పు మమ్మీ. మీరందరూ ఒకటై నన్ను ఒంటరి దాన్ని చేస్తే ఏ రోజైనా జరిగేది అదే. అప్పటిదాకా నేను బాధపడ్డాం, అది చూసి మీరు బాధపడ్డం ఎందుకు? ఇప్పుడే చచ్చిపోతాను. లల్లి, అమ్మా లల్లి, ఏంటి పిచ్చి పని? ఎలాగూ రాజాతో కలిసి బ్రతకనివ్వరు, కనీసం నన్ను చావనివ్వరా? ఇప్పుడేంటి? రాజా లేకుండా నువ్వు బ్రతకలేవు, అవునా? అవును. నీ నిర్ణయం మారదా? మారదు. సరే, ఇన్నేళ్లు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంది నీ చావు చూడాలని కాదు. రాజా ఉంటే నీకు సంతోషం, అంతేగా? ఒక్క నిమిషం వెయిట్ చేయి. జరిగింది తెలిస్తే అమ్మ ఎక్కడ టెన్షన్ పడుతుందోనని డబ్బులు తీసుకొస్తున్నానమ్మా అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అబద్ధం చెప్పి మేనేజ్ చేయడానికి అదేం చిన్న అమౌంట్ కాదు కదరా. ఆ టైంకి నాకు అంతకు మించి దారి కనిపించలేదురా. అసలే నాన్న కండిషన్ బాగాలేదని అమ్మ అల్లాడిపోతుంది. ఈ టైంలో ఆపరేషన్కి దొరగారు ఇచ్చిన డబ్బులు పోయాయని ఎలా చెప్పను? అసలు నువ్వు దొరగారి దగ్గర డబ్బులు తీసుకున్న విషయం వాళ్ళకెలా తెలిసిందిరా? వచ్చే దారిలో అటాక్ చేసి తీసుకుపోవడానికి. అదే నాకు అర్థం కావటం లేదురా. ఖచ్చితంగా ఇదెవరో తెలిసిన వాళ్ళ పనే. నిజమేరా, నేను డబ్బులు తీసుకున్న విషయం మూడో కంటికి తెలీదు. ఇంకా బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరి ద్వారా తెలిసే అవకాశం ఉంది? ఆ విషయం తర్వాత ఆలోచిద్దాంరా, టైం లేదు. ఆపరేషన్కి డబ్బులు కావాలి.
ఎలారా? అందరూ నిరుద్యోగులమే. మళ్ళీ ఆ దొరగారి దగ్గరే ట్రై చేయకూడదు? ఆ అవకాశం లేదురా. ఆయన ఏదో పని మీద వేరే ఊరిపోయారు. అయినా అడగగానే అంత డబ్బు ఇచ్చారు. పోయాయి. మళ్ళీ ఇవ్వండి అని ఎలా అడుగుతాం? మరి ఏం చేద్దాంరా? ఎవరినైనా అడిగి చూడకూడదు? ఆ ప్రయత్నం కూడా అయిపోయిందిరా. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. సడన్గా అంత అమౌంట్ అంటే ఎవరూ కుదరదంటున్నారు. ఈ టైంలో డబ్బులు కొట్టేశారు ఎవరా? వాళ్ళు ఉచ్చగాళ్ళు. నిజంగా తెలిస్తే మాత్రం ఒక్కటే గుద్దుతో చంపేస్తా. వెనక నుంచి అటాక్ చేశాడ్రా. అదే ముందు నుంచి అయ్యుంటే ప్రాణం పోయినా డబ్బు మాత్రం పోనిచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? అటు ఆపరేషన్కి టైం లేదంటున్నారు, ఇటు మనకి డబ్బులు దొరికే అవకాశం కనిపించడం లేదు. పొరపాటు చేశానురా. అంత డబ్బు తీసుకొచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. రే, ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ముందు వెళ్ళి అమ్మ వాళ్ళకి కనిపించు. వీలైతే మరోసారి తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేయి. అమ్మకేం చెప్పాలో అర్థం కావడం లేదురా. జరిగిందే చెప్పరా. ఇంకేదైనా అవకాశం ఉంటే అమ్మ చెప్తుంది కదా. నిజంగా సారీరా. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్గా మేమేం చేయలేకపోతున్నాం. సాయం చేయగలిగి చేయలేకపోతే బాధపడాలి, కానీ మీ పరిస్థితి నాకు తెలియదేంట్రా. సరే ఉంటానురా. జాగ్రత్త.